ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది. మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడు, శ్రమలో తోడుగా ఉండే దేవుడు, మనలను విడిపించి గొప్ప చేసే దేవుడు. అనుదినము ప్రతి ఉదయకాలము భక్తుల జీవితాలను మనము ధ్యానిస్తున్నాము. అవి మనకెంతో ప్రోత్సాహకరంగాను మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి, ప్రార్థనా జీవితానికి ఎంతో బలపరుస్తూ ఉండగా ఈ ఉదయకాలం భక్తుని జీవితాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కొన్ని నిమిషాలు క్లుప్తంగా ఈ జీవిత అనుభవాలు ధ్యానం చేసుకుందాం. మనము కూడా శక్తివంతమైన పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. ఈ రోజున మనము ధ్యానం చేసుకునే భక్తురాలు కోరీ టెన్ బూమ్ దేవుని కొరకు ఏ విధంగా అంతము వరకు నిలబడి శక్తివంతమైన జీవితాన్ని జీవించినదో క్లుప్తంగా నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 1892వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున నెదర్లాండ్లో జన్మించారు. ఈ కుటుంబంలో తల్లిదండ్రులు భక్తి కలిగిన కుటుంబం. తన తండ్రికి గడియారాల వ్యాపారం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే కోరీకి మరి సహోదరులు, ఇద్దరు అక్కలు, అన్న కూడా ఉన్నారు, బెట్సీ, నోలి, విలియం. అవును, వీరు ఎంతో మంచి విశ్వాసములో, ప్రభు యొక్క ప్రేమలో, భక్తిలో జీవిస్తున్న కుటుంబం. గడియారాల వ్యాపారం వలన వారి గృహానికి ఎంతో మంది వస్తూ పోతూ ఉండేవారు. తన తండ్రికి ఒక మంచి అనుభవం ఉన్నది. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయపడే అనుభవం, అదే తన యొక్క బిడ్డలకు కూడా నేర్పుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో నియంత్రణ పాలనని హిట్లర్ ఆ దినాలలో పాలిస్తూ ఉండగా దేవుని బిడ్డలను బద్ద శత్రువులుగా చూస్తూ దేవునినే ఒక ప్రధాన శత్రువుగా ఉంచుకుంటూ ఉండేవాడు ఈ హిట్లర్. అటువంటి దినాలలో దాదాపు 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపించి వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కఠినుడైన పాలనలో దేవుని బిడ్డలు యూదులను హింసిస్తున్న ఆ దినాలలో ఈ కుటుంబము యూదులను కాపాడడానికి, యూదులను ఆదుకొనడానికి, ఆ హిట్లర్ బారిన పడకుండా వారి ప్రాణాలను రక్షించడానికి పూనుకుంటుంది. ధైర్యంగా ప్రభుత్వానికి, అధికారానికి కూడా భయపడకుండా క్రీస్తుకి భయపడి క్రీస్తు బిడ్డలను కాపాడుటలో సహాయపడుతూ ఉంటుంది ఈ కుటుంబం. వారి గృహములోనే ఎంతో మంది యూదులను చేర్చుకొని వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ఉండగా అనుకున్న రీతిగా కొన్ని రోజులకు అనుమానం వస్తుంది అక్కడున్న అధికారులకు. ఈ గృహానికి ఎంతో మంది వస్తూ పోతూ ఉన్నారు. ఆ దినాలలో యూదులకు ఒక ముద్ర వేసేశారు, ఒక ఎల్లో కలర్లో స్టార్ కోడ్లో దావీదు నక్షత్రం అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు అటు రీతిగా హింసించబడుచు శ్రమకు గురి చేయబడుతూ ఉండగా ఎంతో మంది యూదులను సేవ్ చేసిన కుటుంబం కోరీ టెన్ బూమ్ కుటుంబం. కొన్ని రోజులకు ఆ ప్రభుత్వానికి తెలిసి వారిని ఎంతో కఠినంగా శిక్షిస్తారు. కోరీని అలాగే తన యొక్క అక్కను కూడా రక్తము వచ్చినట్లు గాయపరుస్తారు. తన తండ్రిని చెరసాలలో వేసేస్తారు. కొన్ని దినాలకు తండ్రి మరణిస్తాడు. తన సహోదరుడు కూడా మరణిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరిని తనను చెరసాలలో వేసేసి కొన్ని నెలలు వారిని బంధించి ఎంతో హింసాత్మకంగా, ఆహారము సరిగ్గా పెట్టకుండా భయంకరమైన చీకటి ప్రదేశాల్లో వారిని హింసిస్తూ, మానసికంగా, శారీరకంగా వారిని ఎంతగానో హింసిస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో ప్రభువు నందు విశ్వాసము చెరగనివ్వలేదు. ప్రభువుని హత్తుకొని, దైవ గ్రంథాన్ని హత్తుకొని అక్కడున్న వారితోటి ఖైదీలను కూడా ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ మనకు విడుదల వస్తుంది, మన ప్రభు మనకు విడుదలిస్తాడు అని మరి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న సమయంలో 1945వ సంవత్సరం ఈ హిట్లర్ అనేవాడు ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఆగిపోతూ ఉన్న ఆ యొక్క సమయంలో మరి వారికి విడుదల లభిస్తుంది. ఎంతమంది అయితే చెరసాలలో ఉన్నారో ఈ హిట్లర్ మరణం తర్వాత వారందరికీ విడుదల వస్తుంది. ఆ సమయంలో మరి కోరీ టెన్ బూమ్ యొక్క సహోదరి బెట్సీ కూడా మరణిస్తుంది చెరసాలలోనే. కానీ ఆమె అంటుంది, ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని విడిపించే దినాలు దగ్గరకు వచ్చాయి, మీరు విడిపించబడతారు, క్రీస్తు ప్రేమను మీరు చాటాలి అని. తన సహోదరి కూడా మరణించినప్పటికీ కోరీ ఒంటరిగా మరి
బయటకు తేబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ అనుభవాలన్నీ కూడా మరి అనేకులకి సాక్ష్యం ఇస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ దేవుని కొరకు నిండు వృద్ధాప్యం వరకు దాదాపు 85 సంవత్సరాల వరకు మరి జీవిస్తూ కాలిఫోర్నియాలో ఆమె స్థిరపడినది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయంలో మరి ఆ యుద్ధాలు, ఆ యూదులపైన దాడులు జరుగుతున్న సమయంలో ఆమె శత్రువు ఒకతను ఆమె వాక్యము బోధిస్తూ ఉండగా మారు మనసు పొందుతాడు. ఆమె ఎదుటికి వస్తాడు. ఇదిగో పలానా అని చెప్పినప్పుడు ఆమె గుర్తుపడుతుంది తనను తన సహోదరిని ఎంతగానో కఠినంగా హింసించిన వ్యక్తి, శ్రమ పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి మరి భయంకరమైన శత్రువు ఆ కోరీ టెన్ బూమ్కి ఆ ఎదురుపడినప్పుడు క్రీస్తు మనస్సుతో ఆమె క్షమించి వేస్తుంది. ఏ విధంగాను కోపగించుకోదు. అతను గుర్తుపడుతుంది అతను ఎంత చిత్రహింసలు పెట్టాడో అవన్నీ ఆమె గుర్తుకి వచ్చినప్పటికీ కూడా ఆ ఎదుట ఉన్న ఆ సైనికుణ్ణి క్షమిస్తుంది క్రీస్తు ప్రేమతో. ఇటు రీతిగా క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటిస్తూ కుటుంబము అంతయు కూడా ఆయన మహిమ కొరకు నిలబడిన కుటుంబం విజయవంతముగా నిండు వృద్ధాప్యం వరకు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగిన కోరీ టెన్ బూమ్ మనకెంతో ఇన్స్పిరేషన్గా ఉంది. అవును, శ్రమైనను కరువైనను హింస అయినను క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాప నేరదు. అటు రీతిగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అంతము వరకు క్రీస్తును హత్తుకొని క్రీస్తు సాక్షిగా విజయవంతమైన జీవితాన్ని జీవించిన కోరీ టెన్ బూమ్ వలె మనము కూడా ఆయన పనిలో పాలిభాగస్తులం అవుదాం. ఇటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఎక్కడో నెదర్లాండ్లో జన్మించిన కోరీ టెన్ బూమ్ తన కుటుంబం దేవుని బిడ్డలను ఆదుకునే విషయంలో నీవు ఏర్పరచుకున్న కుటుంబం నాయన, నీ సాధనముగా తండ్రి నీకు వందనాలు. తండ్రి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను విడిపించేదను, తోడుగా ఉండేదని అంటున్నావు ప్రభువా, గణపరిచేదని అంటున్నావు. అటు రీతిగా నీ భక్తులు వారి జీవితాలలో ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు, ప్రాణాపాయాలు వచ్చినా లోకానికి, పాపానికి, సుఖానికి రాజీ పడకుండా నీ మహిమ కొరకు నిలబడ్డారు, కొనియాడబడుతూ ఉన్నారు. అటు రీతిగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి వారి విశ్వాస జీవితంలో వారు కూడా అనేకులను నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య విస్తరణ కొరకు పాటుపడే కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.